తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఈ రోజు మనతో పాటు అమర్దీప్ గారు ఉన్నారు. హాయ్ అమర్దీప్ గారు, రేపొద్దున మీ సినిమా రిలీజ్ అవుతుంది, ఎలా ఉన్నారు? మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి? సినిమా బాగా వచ్చింది. సో ఐఎమ్ సో కాన్ఫిడెంట్. సో నా సినిమాని మైత్రి మూవీస్ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మైత్రి మూవీస్ వాళ్ళు కూడా సో కాన్ఫిడెంట్. సో ఆ విషయం ఇందాకనే తెలిసింది నాకు కూడా. సో రేపు చూడాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఎలా ఉండబోతుంది అనేది. బట్ ఒకటే చెప్పగలను, ఐఎమ్ గోయింగ్ టు హిట్, అది ఒకటి తెలుసు. సో అంటే ప్రమోషన్స్ చాలా బాగా చేశారు. టేస్టీ తేజ, మీరు ఎక్కడ చూసినా మీరే కనిపించారు. ఏ ఇన్స్టా రీల్ ఓపెన్ చేసినా కూడా మీ సుమతి శతకమే కనిపిస్తుంది. సో చాలా కష్టపడుతున్నారు. అండ్ ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. బట్ మీకు బ్యాక్ సపోర్ట్ అంటే నాగార్జున గారు, మీరు అందరూ బిగ్ బాస్ నుంచి వచ్చారు కాబట్టి మీకు ఎట్లాంటి సపోర్ట్ ఉంది అటు సైడ్ నుంచి? నాకు స్టార్మా నుంచి మంచి సపోర్ట్ ఉందండి. మెయిన్ థింగ్, నాకు ప్రమోషన్స్ అయినా కానీ ఏవైనా నాకు స్టార్మాలోనే చేసుకున్నాను. నా ట్రైలర్ లాంచ్ కానీ, టీజర్ లాంచ్ కానీ, నా పోస్టర్ లాంచ్ కానీ, ఎవ్రీథింగ్ స్టార్మా హ్యాస్ బీన్ సపోర్టెడ్. సో స్టార్మా అంటే నాగార్జున గారు ఆబ్వియస్లీ. సో ఇట్స్ గుడ్ సపోర్ట్ ఫర్ మీ అండి. సో అంటే చూసుకుంటే ఇప్పుడు చాలా మంది బిగ్ బాస్ నుంచి వచ్చారండి. చాలా మంది హీరోస్ గా కూడా ట్రై చేశారు. మీరు బిగ్ బాస్ గా సక్సెస్ అయ్యారు, టెలివిజన్ లో సూపర్ సక్సెస్ అయ్యారు. కానీ ఫుట్బాల్ థియేటర్ కి ఎంత మంది వస్తారు అనుకుంటున్నారు? అంటే చాలా మంది ఏమంటారంటే, రోజు చూసే అబ్బాయి మన ఇంట్లో పర్సన్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాంగా, మళ్ళీ థియేటర్ కి మేము ఖర్చు పెట్టుకొని రావాలా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది అంటుంటారు. సో మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? వాళ్ళు నిజంగా వస్తారు, మీ థియేటర్ ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు? అక్కడ చూసే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తేనే కదండి నేను ఏం చేశానో తెలుస్తుంది. ఇంకొకటి, కనపడకుండా పోతే అసలు ఎవరికి నేను గుర్తుండను. కనిపిస్తూ, ఈ కాలంలో వర్డ్ ఈజ్ వెరీ రాంగ్ వర్డ్. ఎందుకంటే ఈ కాలంలో కనిపిస్తూనే, మనం కనపడితేనే 10 మంది మనల్ని చూస్తారు, వస్తారు. అసలు వీడు ఏం చేస్తున్నాడు, కనపడకుండా పోతే అసలు మనం వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. సో రవితేజ గారు మీది లాంచ్ చేశారు, చూసాం మేము కూడా. సో సార్తో మాట్లాడడం జరిగిందా? మీరు ఇందాక కూడా చెప్పారు, ఆయన ఏమో డైరెక్ట్గా నేను పంపించగానే ఆయన లాంచ్ చేయలేదు, ఒక 10 days గ్యాప్ తీసుకొని లాంచ్ చేశారు అన్నారు. సో చూసిన తర్వాత మీ టీజర్ కానీ అవన్నీ చూసిన తర్వాత సార్ మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? డైరెక్ట్గా నాతో ఫోన్లో మాట్లాడలేదు, కానీ నాకు శ్రీనన్నతో నేను మాట్లాడుతాను. శ్రీనన్న, అరే అన్నయ్య చూశారు, బాగుందని చెప్పారు, బయట ఇస్తున్నారు అని చెప్పారు. చాలా, అంతే, సింపుల్ వర్డ్. నాకు చాలా హ్యాపీ అనిపించింది అది. సో దీంట్లో మీ వైఫ్ మీకు ఎంతవరకు సపోర్ట్గా ఉన్నారు? సో మీ ఇద్దరు రెగ్యులర్గా చూస్తూ ఉంటాము, తను ప్రతిదీ కేర్ తీసుకుంటూ ఉంటారు. సో మీకు ఎంతవరకు ఈ సినిమాకి బ్యాక్ సైడ్ సపోర్ట్ ఉన్నారు? షీఈస్ వెరీ సపోర్టివ్. అండ్ నా మూవీ వస్తుంది అన్నప్పుడు షీఈస్ వెరీ మచ్ హ్యాపీ. నా కంటెంట్ని షేర్ చేయడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, ఇట్స్ గుడ్ సపోర్ట్. సో ఫైనల్లీ మీ బిగ్ బాస్ వాళ్ళు ఎలా ఉంది, సపోర్ట్ ఎట్లా ఉంది? సో బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు కాబట్టి ప్రతి సినిమాకి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. సో మీ బిగ్ బాస్ వాళ్ళందరూ, శోభ ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్ శోభ, ఎలా సపోర్ట్ చేస్తున్నారు? శోభా ఈజ్ వెరీ గుడ్ సపోర్ట్. ఎందుకంటే మేమందరం కలిసే ఉంటాం, ఇంటి పక్కనే కదా. వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ షాప్లోనే, శోభా స్టూడియోస్లోనే రీల్ కూడా చేసాము. ఆబ్వియస్లీ నాకంటూ నా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. దే ఆర్ గుడ్ సపోర్ట్ ఫర్ మీ. సో ఫైనల్లీ హీరోయిన్ గురించి ఏం చెప్తారు? అమ్మాయి కూడా చాలా బాగుంది, మీ ఇద్దరు పేరు అయితే బాగుంది. బట్ కాకపోతే తెలుగు అమ్మాయి అయితే ఇంకొంచెం బాగుంటుందేమో అనే ఒక మాట కూడా బయట వినిపిస్తుంది. సో మీరేం చెప్తారు? అది ప్రొడ్యూసర్ డైరెక్టర్ సెలక్షన్ అండ్ పేరింగ్. సో అది వాలిడేషన్ అని మనదేం లేదు. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి.